హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషి ఐడియాస్. ఈరోజు వీడియో వచ్చేసి పేలాల పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. తొలి ఏకాదశి రోజు ఇది తింటే చాలా మంచిది. దానికి కావాల్సింది ముందుగా పేలాలు. అందుకని నేను ఇప్పుడు ఫస్ట్ పేలాలు తయారు చేసుకుంటున్నాను. మీ దగ్గర ఆల్రెడీ పేలాలు తయారై ఉంటే వాటిల్ని యూజ్ చేసుకోవచ్చు. అసలు ఎందుకు ఈ పేలాల పిండి తినాలి తొలి ఏకాదశి రోజు అనుకుంటున్నారా? మనం ఇప్పుడు సమ్మర్ సీజన్ నుంచి రైనీ సీజన్కి వెళ్తాము. అంటే వేసవికాలం నుంచి వర్షాకాలంకి. ఈ టైంలో మనకి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఈ పిండి ఇమ్యూనిటీ బూస్టర్ కింద యూజ్ అవుతుందంట. మనకి తెలియకుండానే ఈ రూల్స్ అన్నీ మన హెల్త్ని కాపాడుతూ ఉంటాయి. ఈ తొలి ఏకాదశితోనే మనకి పండుగలన్నీ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు పిండి ఎలా తయారు చేయాలో చూద్దాము. 1 కప్పు పేలాలు తీసుకొని 1/4 కప్పు బెల్లం సరిపోతుంది. మీకు కొంచెం తీపి కావాలనుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇది బెల్లంతోనే తయారు చేసుకోవాలండి, షుగర్తో తయారు చేసుకోకూడదు. ఫస్ట్ పేలాలు మిక్సీ వేసేసుకోవాలి. 2 కలిపి మిక్సీ వేయద్దు, అస్సలు నలగదండి. ఇప్పుడు యాలకుల పొడి యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర యాలకుల పొడి లేకపోతే యాలక్కాయ ఒకటి యాడ్ చేసుకోండి, అండ్ బెల్లం కూడా యాడ్ చేసేయండి. ఇప్పుడు యాడ్ చేసి 2 మిక్సీ పట్టేస్తే మనకి పిండి రెడీ అయిపోతుంది. నాకైతే చాలా ఇష్టం అండి ఈ పిండి, చాలా ఇష్టంగా తింటాను నేను. చాలా బాగుంటుంది. ఇలా అకేషనల్గా చేసుకునేవి కదా ఇవన్నీ. ఈ తొలి ఏకాదశికి స్పెషల్ ఫుడ్ ఐటమ్ ఈ పేలాల పిండే. మనం పర్టికులర్గా చేసుకోలేము ఇలాంటివన్నీ. ఇలా పండుగ వచ్చినప్పుడల్లా ఇలా ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క స్పెషల్ వెరైటీ ఐటమ్ ఉంటుంది కదా, అవి చేసుకొని తినడమే అసలు ఆ పండుగ స్పెషాలిటీ. నాకు అలానే అనిపిస్తుంది. సో మీరు కూడా తయారు చేసుకొని ఇంట్లోనే హ్యాపీగా తినేయండి.